రైతుల కష్టాలే అనుకున్నాం, కానీ విద్యార్థుల కష్టాలు కూడా ఈ కాంగ్రెస్ సర్కారు పట్టించుకుంటలేదు. విద్యార్థులకు సంబంధించి పురుగుల భోజనాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిచి ఆడపిల్లలంతా కూడా కస్తూర్బా గాంధీలలో చదువుతూ ఉన్నారు. 5వ తరగతి నుంచి అవ్వయ్యను వదిలిపెట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా అదే స్కూల్లో వండుకుంటూ చదువుకుంటూ అక్కడనే విద్యాభ్యాసం చేసుకుంటూ ఆడనే ఉంటూ ఉంటారు. అయితే ఈ 6వ తరగతి నుంచి 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు వీళ్ళ యొక్క ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రోటీన్ ఫుడ్ మాత్రమే అందియాలి. ఏ స్కూల్ అయినా ఏ హాస్టల్ అయినా ఈ వయసులో వాళ్ళకి అందియాల్సింది ఏంటి? ప్రోటీన్ ఫుడ్ అందియాలి. ప్రోటీన్ ఫుడ్ అందియాల్సినటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఏం అందిస్తూ ఉన్నారు అంటే పురుగులన్నం అందిస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ విద్యార్థులకు సంబంధించి ఏమంటా ఉన్నారో వినే ప్రయత్నం చేయండి. ఇదంతా ప్లేట్లన్నీ కింద పెట్టి ఇదేడ జరిగిన ఇన్సిడెంట్ అంటే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజనాల్లో పురుగులు. పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లాలోని నాగ్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉదయం టిఫిన్ కోసం చేసినటువంటి పులిహోరలో పురుగులు రావడంతో తినకుండా తరగతి గదులకు వెళ్లకుండా విద్యార్థుల ఆందోళన. పురుగులు అన్నమాట. ఇది ఏంది, వీళ్ళకు పొద్దుగాల టిఫిన్ కోసం అని చెప్పేసి పులిహోర చేసిరంట. పులిహోర చేస్తే ఈ పులిహోర వేసినటువంటి ప్లేట్లలో కంప్లీట్గా కూడా పురుగులు వచ్చినాయి. విద్యార్థులు తినే దానిలలో పురుగులు వచ్చినాయి. కనీసం అక్కడ వంట చేసేటోళ్ళు పురుగులు కూడా చూసుకుంటలేరు అమ్మ మీరు. కనీసం ఆ పురాణాలకు పెట్టేది బువ్వల కనీసం పురుగులు ఉన్నాయా, ఏమున్నాయి, ఆ బియ్యాన్ని జరుగుతామా లేదా కడుగుతామా, కనీసం ఆలోచిస్తూ ఉన్నారా? పురుగులన్న వచ్చిందంట. పురుగులన్న వస్తే ఆ పల్లెలన్నీ ఆడబెట్టి ఆ స్టేజ్ దగ్గర పెట్టి ఆందోళన చేస్తున్నారు తరగతులలో పోకుండా. ఏం చెప్తారు? ఆకలి అవుతుంది. పిల్లగాళ్ళకి రాత్రిపూట తిన్నది పొద్దుల వరకు అరిగిపోతుంది. ఏమున్నా పొద్దుగాల మళ్ళీ స్కూల్కి పోయి చదువుకోవాలి. స్కూల్లో టిఫిన్ చేసి పోదాం అనుకొని ప్లేట్లు పట్టుకొని అందరు టిఫిన్ వేయించుకొని వస్తే పురుగులన్నం ఈ ప్లేట్లలో అన్నిట్లలో పురుగులనే ఉన్నదట. పురుగులన్నం అన్ని మొత్తం పురుగులు ఉన్నాయట. పులిహోరలో పురుగులు ఉన్నాయి ఏంది అని అడిగితే సప్పుడు లేదు. ఇక ఇట్లయితే కాదని చెప్పేసి వాళ్ళే ఆ స్టేజ్ పైన పెట్టి ఆందోళన చేసి వద్దు పురుగులన్నం మాకు, మీరే తినరు అని చెప్పేసి ముఖం మీద వారేసే ప్రయత్నం చేశారు. కనీసం మరి ఈరోజు గురుకులాలలో లేదనుకుంటే అనేక గురుకుల పాఠశాలల్లో ఇలాంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలలో విద్యార్థుల ఆవేదనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు నిత్యం కూడా పురుగులన్నంతో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నాయి. ఒక చోట్ల ఏకంగా గొద్దింకలే వచ్చినాయంట ఫుడ్కి సంబంధించి. అది రీసెంట్గా ఒక వీడియో కూడా మనం ప్లే చేసినాం. ఇట్లా ప్రతి ప్రాంతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కొంత కూడా చిత్తశుద్ధితో ఆలోచిస్తలేదు. ఏదో మారుమూలలో ఉన్నటువంటి మా ఆఫీస్కే ఈ వీడియోలు వస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద నెట్వర్క్ వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వం దృష్టికి ఇలాంటి వీడియోలు వస్తలేవా? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నది ఈ వీడియో. విద్యార్థుల పల్లెలన్నీ కూడా చూస్తే నిజంగా బతుకమ్మలు తీసుకొచ్చి మన ఊర్లలో గద్దెల కాడ కచ్చిరి గద్దెల కాడనో లేకపోతే గుడి కాడనో పెడతా ఉంటారు. ఇట్లా బొడ్రాయి కాడ ఇట్లా మొత్తం బతుకమ్మలన్నీ వేర్చి బతుకమ్మ ఆడతారు. ఇలా ఈ పిల్లలంతా కూడా బతుకమ్మ అన్నట్టే అనిపించింది నాకు. ఎందుకనంటే ఈ వీడియోని చూస్తే పల్లెలన్నీ ఆడబెట్టి అలా పులిహోర పెట్టి ఆడ పెట్టుకొని వద్దు అన్నం మాకు అద్దం పురుగులు అన్నం వద్దు మాకు పురుగులు అన్నం అని చెప్పేసి ఆవేదనలు వ్యక్తం చేసుకుంటున్న వీడియో ఈరోజు ఎంతోమందిని కలిచివేస్తూ ఉన్నది, ఎంతోమందిని ఆవేదనకు గురి చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చెల్లడం లేదు. ప్రభుత్వంలో మార్పు రాదు. మార్పు అస్సలే కనబడతలేదు. అటు రైతుల విషయంలో మార్పు కనబడతలేదు, ఇలా విద్యార్థులకు సంబంధించిన విషయంలో మార్పు కనబడతలేదు, అటు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వంలో ఎటువంటి మార్పు అయితే కనబడతలేదు. మార్పు అస్సలే లేదు. మార్పు లేనటువంటి కాకపోతే ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పుడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నటువంటి నినాదంతో మాత్రం అధికారంలోకి వచ్చారు. మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు మాత్రం పోతలేవు, కన్నీళ్ళు మాత్రం పోతలేవు. ఇప్పటివరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఆవేదనలు వ్యక్తం అవుతా ఉన్నా కనీసం స్పందించని విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక ఇదే క్యాప్షన్, అంతకుమించిన క్యాప్షన్ ఏం లేదు. ఇట్లాంటి ఇంకా ఎన్ని వీడియోలు చూడాలనో, ఎన్ని కథలు చూడాలనో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉన్నాయి. మొన్న రీసెంట్గా హరీష్ రావు గారు కూడా గురుకుల పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే ఏందయ్యా ఈ పురుగులు అన్నం పెడతా ఉన్నారని చెప్పేసి ఆడ కూడా ప్రయత్నించారు. ఆయన కూడా పాపం మందలిచ్చే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి.